మిత్రులారా, ఇది చూడండి మిత్రులారా, సీఎం గారు చేసేది కరెక్ట్ కాదు. ఇరిగేషన్ అధికారుల బాధ ఆన్ రికార్డ్ మినిట్స్ తప్పని ఎట్లా చెప్తారు? మొన్నటిదాకా కాళేశ్వరం మేడిగడ్డపై ఇప్పుడు కృష్ణ జలాల విషయంలో సతాయిస్తారు. రిపేట్ ఏదైనా అధికారులు ఉన్నట్టే ఇస్తారు, కానీ మార్చి చెప్పాలి, మాకు మార్చి రాసియాలంటే ఎట్లా రాస్తారు వాళ్ళు? ఇంకా రిపోర్ట్ ఏదైనా ఉన్నట్టు చెప్తాం, కానీ వారికి అక్కడికి వచ్చేది కావాలంటే ఏ నుంచి తెస్తామని చెప్పి బ్రీఫింగ్ ఇచ్చిన తనకు నచ్చినవే చెప్తారు. వాస్తవాలేందో ఇరిగేషన్ అధికారులు చెప్తుంటే అదేదో సినిమాల ఆయనకు వచ్చిన స్టెప్ పిడికేసిన స్టెప్ లెక్కనే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద వెళ్ళే ప్రయత్నమే ఈ రేవంత్ రెడ్డి, ఈ రండా రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇది ఒకసారి చూడండి. అనుమానాస్పద మరణమేనట భువనగిరి విద్యార్థుల మృతి కేసులో పోలీసులు చిత్రాలు, గాయాలున్న 174. ఒక్కసారి చూడండి. హత్యా నేరం సెక్షన్ నేర్చని పోలీసులు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నం. 2 అమ్మాయిలు బంగారు భవిష్యత్తున్న ఈ ఆడపిల్లల మీద పంటి ఘాట్లు ఎక్కడి వచ్చినాయి? పంటి ఘాట్లు ఎందుకు వచ్చినాయి? ఈ విషయం మీద మాట్లాడాల్సినటువంటి మేధావులు ఈ కోదండరామి అనే ముసుగు దొంగ ఈ విద్యార్థుల జీతాల కోసం పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కలెక్టర్ గా పనిచేసినటువంటి చదువుకున్న మునమోపు కూడా ఉండే కదా ఆకునూరు మురళి, యూట్యూబర్లు ఏడున్నారా? ఆడపిల్లలు చంపబడ్డారట, వాళ్ళ ఒంటి మీద గాయాలున్నాయట. రే ఎందుకు మాట్లాడతలేర్రా మున్నమోపుల్లారా? మేధావు ముసుగేసుకున్న కోదండరాం సారు మీ ఎమ్మెల్సీ ఫైరవి పక్కన పెట్టి వీళ్ళ గురించి మాట్లాడు. కాంగ్రెస్ పార్టీ కోవట్టుగా పనిచేసిన ఆకునూరు మురళి యాడున్నావు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ ట్విట్టర్లా బాలల దినోత్సవాన్ని పెట్టుకున్నావు కదా, బాల బాలికల దినోత్సవం పెట్టుకున్నావు కదా, వీళ్ళ గురించి మాట్లాడవయ్యా అంటున్నా. కేసీఆర్ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు పేలిన సన్నాసుల్లారా గీడెందుకు మాట్లాడతలేవు అని అంటున్నా. సీరియస్ గా మాట్లాడండి మిత్రులారా. ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఉంటే చెప్పుతో కొట్టండి, ఎందుకు మాట్లాడతలేరని చెప్పుతో కొట్టండి. అంటే పిల్లల పానాలు కావా? పైపెచ్చు ఈ పిల్లలు అన్యాయం జరిగిందని పోతే ధర్నా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టిరట. ఇగో నిరసన తెలిపిన వారిపైన పోలీసుల దాడి. భవ్య వైష్ణవి ఆత్మహత్య కేసులో నిరసన తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పిల్లలు చచ్చిపోయారు అని పిల్లల తల్లిదండ్రులు వచ్చి రోడ్డు మీదకి వస్తే ధర్నా చేస్తే దొంగలు ఎవరు విచారణ జరపాల్సినటువంటి పోలీసు వాళ్ళు ఎవరికి వంట పాడుతూ ఈ తల్లుల్ని కొడుతుర్రు. నా బిడ్డలకు అన్యాయం జరిగింది, నా బిడ్డలకి ఏదో అనుమానం ఉంది వాళ్ళ సావు మీద అని వాళ్ళు నిరసన తెలియజేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారా? వాళ్ళను పోలీసులు కొడతారా? సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? దీన్నేనా ప్రజాపాలన అనేది? సిగ్గుండాలి కదా ఈ ప్రభుత్వానికి. రేవంత్ రెడ్డి నీకు నిజంగా సిగ్గుంటే రాజీనామా అయ్యావా? జానారెడ్డి లాంటి వాళ్ళు పెద్దలు ఉన్నారు. ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీలో చాలా మంది లోపల తయారయ్యారు.